హే, నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? అంటే వస్తున్నానని ముందే చెప్పొచ్చు కదా. ఎందుకు ముందే చెప్తే రూమ్లో ఉన్న బీర్ బాటిల్స్ సిగరెట్ డబ్బాలు క్లీన్ చేద్దామనా? నాకు అలాంటి అలవాట్లు లేవు. కాకపోతే వాడు తాగి పడేసినవి ఉంటాయి అంతే. నీ ఫ్రెండ్ మోహన్ చూస్తేనే అది అర్థమవుతుందిలే. ఇప్పుడు నా గురించి అవసరమారా? మీరే ఏదో మాట్లాడుకోండి. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? బయటికి ఎక్కడికైనా వెళ్దామా? అలా ఏం లేదు, ఇటు సైడ్ వచ్చా కలిసి వెళ్దామని వచ్చా అంతే. అంతేనా? ఆ? ఇంకేంటి, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చిచి, అదేం లేదు. నువ్వెప్పుడు ఇలా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటావా? నాకు సైలెంట్గా ఉంటాం అస్సలు నచ్చదు. వినేవాళ్ళు ఉండాలి కానీ సోది చెప్తానే ఉంటా. థ్యాంక్స్, నువ్వు చెప్పే సోదన ఒప్పుకున్నావు. నాకు కోపం తెప్పించావు అనుకో గుద్దుతో. బిజీ ఏంటి? బాయ్ అమ్మా. హలో హలో, ఏంటి అంత బిజీ? అప్పటి నుంచి కాల్ చేస్తుంటే చూసుకోవా? అట్లీస్ట్ చూసాకనే రిటర్న్ కాల్ చేయాలని తెలీదా? అంటే జస్ట్ ఇప్పుడే కాల్ మాట్లాడేసా. నేను చేద్దామనుకునే లోపు నువ్వే చేసేసావు. ఓహో, అబద్ధాలు చెప్పడం కూడా నేర్చావా? ఆయన అంత బిజీ ఏంటో. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మ కాల్ చేస్తే మాట్లాడుతున్నా. సరే, అలాంటప్పుడు ఒక మెసేజ్ పెట్టచ్చుగా. అమ్మతో కాల్ మాట్లాడుతున్నా, అయిపోయాక నీ కాల్ చేద్దాం అనుకున్నా. దివ్య గారు, ఇక్కడ వీళ్ళమ్మ ఇడుకో మంచి సంబంధం చూస్తుంది. రేయ్, నువ్వు ఆగరా. ఏంటి నీ ఫ్రెండ్ చెప్పేది నిజమేనా? ఏదో మ్యాచ్ వచ్చింది, అందుకే అమ్మ నువ్వు చూడ్డానికి వస్తావా అని అడిగింది అంతే. బేబీ చెప్పు. ఏం లేదరా, మందు లెక్క స్టఫ్ తింటున్నా. హాయ్, నువ్వేంటి ఇక్కడ? తింటావా? ముందే చిరకలో నా పక్కకు జరుగు. ఎందుకంత కోపం ఇప్పుడు? బేబీ చెప్పరా. ఇందాకేమన్నా ఫోన్లో ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. ఏంటి ఓవర్ చేస్తున్నావేంటి? ఏదో సంబంధం ఏంటి? ఏం లేదు, లేదు. ఏ నొప్పిగా ఉందా? హే, ఇప్పటివరకు మా అమ్మే అనుకోవట్లేదు. ఎందుకంత కోపం? లేకపోతే సంబంధాలు చూస్తుందంటే ఆ విషయం సిగ్గు లేకుండా నాకే చెప్తున్నాడు మళ్ళీ. జస్ట్ ఒక మంచి సంబంధం వచ్చిందని చెప్పింది అంతే. వెళ్ళి ఫిక్స్ చేయలేదు కదా. వెళ్ళే సంబంధం చూసిరా, నిజంగానే చంపిస్తా. అమ్మ చూసిందంటే షూర్గా మంచి సంబంధం అయి ఉంటుంది కదా. నేనంటే ఇష్టమన్నా ఇప్పుడు సంబంధం వెళ్ళేలా చూస్తావు? నువ్వంటే ఇష్టమే, కానీ నువ్వేం చెప్పట్లేదు కదా. టైం వేస్ట్ ఎందుకని, ఏజ్ కూడా అయిపోతుంది. అమ్మని బాధ పెట్టడం ఎందుకని. ఓహో, నీకు ఇంకెవ్వరు బాధ అవసరం లేదన్నమాట. చాలా బాగా చెప్పావు. ఇంకొకసారి నాతో మాట్లాడడానికి ట్రై చేసావంటే అస్సలు బాగో చెప్తున్నా. గుడ్ బై.